గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఎక్స్క్లూజివ్ బోల్డ్ కంటెంట్ అంటూ సబ్స్క్రైబర్స్కి వీడియోలు, ఫోటోలు, రీల్స్ రూపంలో అందిస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్షియర్ల సంఖ్య ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. కేసులు పెట్టినప్పటికీ కూడా నెగిటివ్ పబ్లిసిటీ కలిసి వచ్చింది, వాళ్ళ సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతోంది అనేటువంటి వార్తలు చూస్తున్నాం. ఇక్కడ తప్పు పట్టాల్సింది ఎవరిని? ఎక్స్క్లూజివ్ బోల్డ్ కంటెంట్ అందిస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్షియర్స్దేనా, లేకుంటే వాటి పట్ల అట్రాక్ట్ అయ్యి డబ్బు పెట్టి మరి మనం ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూస్తున్నటువంటి పబ్లిక్ది కూడానా? మనతో పాటుగా ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్ రజిత మైనంపల్లి గారు. హలో అమ్మ, నమస్తే. నమస్తే కవిత. ఎలా ఉన్నారు మీరు? గుడ్. గుడ్. సో ఈ ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈ ట్రెండ్స్ని చూసిన తర్వాత బోల్డ్ అంత ఇష్యూస్ అవుతున్నాయి, నెగిటివ్గా ప్రొపగండా అవుతోంది. ఇవన్నీ అయినప్పటికీ కూడా ఒక ఐరనీ అంటారా, లేకుంటే లైక్ దాన్ని బ్లెస్సింగ్స్ ఇన్ ద డిస్గైజ్ అని అంటారా? ఉన్నటువంటి కౌంట్ కంటే కూడా సబ్స్క్రైబర్స్ విపరీతంగా పెరిగిపోతున్నారు. అప్పుడు తప్పు పట్టాల్సింది ఎవరిని అంటారు మీరు? అసలు దీని గురించి ఏం మాట్లాడతాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు అని చెప్పుడు కంటే దీన్ని పబ్లిసిటీకి, ఇప్పుడు మీరు అన్న ఎవిడెన్స్ కూడా ఇచ్చారు నాకు. నేను ఇది 3-4 రోజుల క్రితమే చెప్పా. మీరు ఇది మరీ చెప్పడం వల్ల అసలు విష్ణుప్రియ అంటే కొన్ని టీవీ దగ్గర చూసినప్పుడు ఆ అమ్మాయి బోల్డ్గా ఇన్నసెంట్గా మాట్లాడి అల్లరల్లరిగా చేస్తుంటే ఓకే, వాట్ ఎవర్ లైక్ బోల్డ్ యాక్టింగ్ అక్కడ మందం సీరియల్స్ మందమో టాపిక్స్లో చేసినప్పుడు ఓకే, ఈ అమ్మాయి చాలా రియల్ ఏమో, చాలా కష్టాలు పడొచ్చిందేమో అని వాస్తవంగా చెప్తున్నా ఒక రకమైన మంచి అభిప్రాయం అయితే ఉండింది హానెస్ట్గా. రష్మిది గురించి ఏదో చెప్పి తను ఏడ్చింది ఒక దాంట్లో, ఇప్పుడు ఒక్కసారి చూశాను నేను అట్లా. సో అది ఈ సబ్స్క్రిప్షన్ అంటే నేను రెడీ లేను నమ్మడానికి. బికాజ్ ఐ హ్యాడ్ వన్ కైండ్ ఆఫ్ ఎ రెస్పెక్ట్. అంటే ఒక కష్టపడి వచ్చిన అమ్మాయి అని రెస్పెక్ట్ అనకుండా ఒక మంచి అభిప్రాయం. అరే పిల్లలు కష్టపడి వస్తున్నారు, ఏదో అలా ఉన్నంత మాత్రాన వాళ్ళని పూర్తిగా అందరినీ బ్యాడ్ అని అనుకోవద్దు అని నాకు నేను ఒక నరేషన్ ఇచ్చుకున్న రోజులు ఒక 2 years బ్యాక్ ఎప్పుడో ఒక షోలో కట్ చేస్తే ఇది విన్న తర్వాత యాక్సెప్టెన్స్ వాజ్ వెరీ హార్డ్. నేను ఏం మాట్లాడతాను? నేను వచ్చి ఏం మాట్లాడమంటారు చెప్పండి? అసలు మీరు మరీ చెప్పి నేను అన్నది జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు పబ్లిసిటీ ఇవ్వడము, అసలు తెలియని ఇలాంటి చేస్తారు అని తెలియని కామన్ ప్రజలకు యూట్యూబ్లో కనిపించి ఇలా చేస్తుంది అంటే అసలు వాడు చేసింది తప్పు అనేది వినడు. సెలెక్టివ్ లిజనింగ్, ఓ ఇది ఉందా అని చెప్పేసి సబ్స్క్రిప్షన్స్ చేసుకున్నారు. అసలు ఏముందో చూద్దాం, అసలు ఏముందో చూద్దామని కాదు, ఉండాల్సింది వాళ్ళకి ఇష్టమైంది ఉందని తెలుస్తోంది కాబట్టి దే వాంటెడ్ ఇట్. అండ్ 399 రూపీస్కి నువ్వు కూర్చున్న జాగాల నుంచి నువ్వు కళలో ఊహించుకునే అమ్మాయి ఇట్లా నువ్వు ఎక్కడో పోయి సినిమాలో కూర్చొని ఒక 2 గంటలే 3 గంటలే చూసేది రోజు నువ్వు కనిపిస్తానంటే ఆబ్వియస్లీ వెళ్తున్నారు. ఇక వాల్యూస్ చూపించేదా వాళ్ళకి బుద్ధి లేకపోయినా చూసే వాళ్ళకి బుద్ధి లేదా అని మాట్లాడడానికి అసలు ఆ బుద్ధి లేదా అనే కాన్సెప్ట్ ఎప్పుడో గంగలో కలిసిపోయింది మన లైఫ్లో. వాల్యూస్ కల్చర్ ఎక్కడుంది? ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో ఆల్రెడీ నీకు ఒక సోషల్ స్టేటస్ ఉంది, నువ్వు చాలా కష్టపడి పైకి ఎదిగావు, చాలామంది ఇన్ఫ్లుయెన్సెస్ చేస్తున్నారు అని అంటున్నారు. నాట్ ఓన్లీ ఆ అమ్మాయి, ఈ మధ్య బయటపడనివి చాలా ఉన్నాయి కథలు అని చెప్తున్నారు. సో నేనేం అనుకుంటున్నానంటే నాకు అనిపించింది దీన్ని మనం మీడియాలో మాట్లాడడం వల్ల కూడా నిజంగా హానెస్ట్గా ద మోస్ట్ ఇంట్రెస్ట్ లేకుండా డిసింట్రెస్టెడ్గా మాట్లాడినా కానీ అమ్మాయిలకు ఎందుకు మాట్లాడారు మేడం మరి మీరు అని చెప్తే కనుక వై దే ఆర్ డూయింగ్, ఎందుకు చెయ్యకూడదు నేను చెప్తాను. నువ్వు ఎందుకు చేయడం ఏంటంటే లోన్లీనెస్. ఓకే, ఇక్కడ యాక్టింగ్ చేస్తారు, చేసిన తర్వాత ఇలా యాక్ట్ చేసి ఇది ఇన్ఫ్లుయెన్సెస్ ఉండడం వల్ల టూ మచ్ మూవింగ్ విత్ అబ్బాయిలు మొత్తం ఇట్లా వీళ్ళను ఎవరు కరెక్ట్గా కూడా లవ్ చేయడానికి కూడా ఎక్కువ ఇష్టపడరు. యూజ్ అండ్ త్రో. పాపం వాళ్ళకు కూడా చాలా లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, గెటింగ్ ఇన్ టు ద రిలేషన్షిప్ అండ్ బ్రేకింగ్ స్ట్రగుల్స్ చాలా బ్రోకప్ చాలా జరుగుతాయి. బ్రేకప్స్ జరిగిన తర్వాత దే విల్ బీ లోన్లీనెస్. అట్ ద సేమ్ టైం ఒకప్పుడు యూట్యూబ్లలో వచ్చిన మనీ ఇప్పుడు రావడం లేదు. సో వేరే వాళ్ళది కూడా ఆ మనీ ఏదైతే బ్రాండ్లకు అలవాటు పడి లేకపోతే లగ్జరీస్కి అలవాటు పడి మమ్మల్ని చూస్తున్నారని ఒక హైప్, నేను విజిబిలిటీ ఉన్నాను, నన్ను ఎలా చూస్తున్నారు, వాళ్ళు ఎలా ఊహించుకుంటారు, నేను ఏంటి అనేది కాదు. నాకున్న వెపన్ నా బాడీ.
సో నన్నైతే వాడు ముట్టుకోవట్లేగా. Yep. యాజ్ ఆఫ్ నౌ సబ్స్క్రిప్షన్లో దే నాట్ టచింగ్ మీ. సో జస్ట్ నేను చూపిస్తున్నా. నేను చూపించకపోతే ఏంటి, పెద్ద పెద్ద పాన్ సైట్లు పెద్ద పెద్ద ఎక్కడెక్కడో బోల్డ్ జరుగుతున్నాయి కదా. జస్ట్ ఐఎమ్ యూజింగ్ ఇట్. సి ద నరేషన్. వాళ్ళకు కల్చరు వాల్యూస్ అనేవి గుర్తుకురావు. ఒకటి లోన్లీనెస్, ఒకటి మనీ, బ్రాండ్స్ ఏదైతే వాళ్ళకి అలవాటు పడి ఉంటారో వాళ్ళని కీపప్ చేయాలి. ఏదో అంటారు కదా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అనగానే వయసు ఉండంగానే ఏదో పైసలు చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారా? ఈ ఉద్దేశంలో ఒకళ్ళని చూసి ఒకళ్ళు, అండ్ ఆ చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, అసలు చెడు 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 అని నోరు నెత్తిన పెట్టుకొని మనమందరం అరుస్తుంటే సబ్స్క్రిప్షన్లు ఆ లెవెల్లో 1000-1500 పెరిగినరంటే అసలు ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం అంటే నీకు ఇప్పుడు చూసే వాళ్ళని ఎలా ఏమనంటారు కవిత? మీరు ఏమంటారు చెప్పండి? ఇప్పుడు సినిమాలలో కూడా అలాంటి వర్స్ట్ సీన్స్ ఇలాంటివి చాలా చూపిస్తారు. ఎక్కడి నుంచి అమ్మాయిలు సినిమా వరకు ప్రొఫెషనల్ పరంగా చూపించే వరకు ఒక అర్థం ఉంది. లైక్ సినిమాల్లో కూడా చూపిస్తారు బాడీ సిచ్యుయేషన్, డైరెక్టర్ డిమాండ్ చేసింది, సరే వాళ్ళకు ఒక ఏదో ఒకటి అనుకుందాం అబ్బా 3 గంటలు జస్ట్ అక్కడ మాత్రమే కట్టు గిట్టు అంటున్నాడు, చూపిస్తున్నాడు. ఇది నువ్వు స్వతహాగా నువ్వు ఎంచుకుని నువ్వు రోజు అదే పనిగా అంటే నువ్వు ఏంటి అంటే ఎస్పెషల్లీ ఇండియాలో పుట్టి ససేమిరా యాక్సెప్టబులే కాదు మన కల్చర్కి. ఎక్కడ పుట్టినా ఒక ఆడదానికి ఒక గౌరవం ఉన్నది అని అనుకునేవాళ్ళం. ఇక ఇండియాలో అయితే దేవతతో సమానమని మనం నోరు నెత్తి కొట్టుకొని బస్సులలో స్త్రీలకు స్పెషల్ అని, రిజర్వేషన్లని ఇవన్నీ చేస్తూ ఉంటే, కొట్లాడుతూ ఉంటే ఒకవైపు ఒక సంఘ హక్కులు వాళ్ళు, ఏంటిది? నీ బాడీని నువ్వు వాడుకుని ఎంత కావాలమ్మా నీకు తినడానికి? ఎన్ని బట్టలు కావాలమ్మా నీకు? ఒక 2-3 అంటే ఒక 2 పూటలు తినది 4 పూటలు తింటావేమో. నువ్వు 10 బట్టలు వేసుకుంటే వేరే వాళ్ళు 100 బట్టలు వేసుకుంటారేమో. బ్రాండ్ మీరు 1000 రూపాయలు తీసుకుంటే వాళ్ళు 50,000 తీసుకుంటారేమో. కానీ తీసి పడేసేదేగా. కానీ నువ్వు ఏదైతే నీ బాడీని చూపించి ఈ డబ్బులు ఈ లగ్జరీ అనుభవిస్తున్నావో బయటకు వచ్చి ఎవరికి తెలియదు అనుకున్నావు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఈ 1500 మందికే తెలుస్తుంది. ఆ సూచనోడు ఎవడు చెప్పుకోడు, ఎందుకంటే వాడు పరుగు పోయిద్ది కాబట్టి. సో యూఆర్ నాట్ పబ్లిసైజ్డ్ అనుకున్నావు. చూసారా కర్మ ఎట్లా కొడుతుందో? ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసిపోయింది. అయితే మీరు అన్నట్టు సబ్స్క్రిప్షన్ పెరిగింది అని మీరు మురిసినా ఆమె మెంటల్ స్టిగ్మా ఏదైతే బ్యాక్గ్రౌండ్లో జరుగుతుందో, డిప్రెషను, ఇట్స్ నాట్ ఈజీ. మనం అనుకున్నంత ఇప్పుడు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ డబ్బులు వస్తున్నావేమో. ఈ డబ్బులు ఏ సిల్క్ స్మిత అని కాపాడింది? ఏది కాపాడిందమ్మా? ఎంత డబ్బులుండి ఎన్ని సంపాదించినా కూడా ఆమెను అలాగే చూశారు కదా. దాని తర్వాత ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది కదా. ఏ డబ్బులు కాపాడతాయి నీకు? ఒక అడుగు వేసిన తర్వాత డబ్బులు నిన్ను తీసుకెళ్తాయని అనుకోవడము, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి నాట్ టు పబ్లిసైజ్ హర్, ఐ వాంట్ టు వార్న్, ఐ వాంట్ టు షో ద హారర్ షో బిహైండ్ దట్. రేపొద్దున ఈ ఏజ్ అయిపోయింది, పెళ్ళేంటి? ఏంటి నీ జీవితం ఏంటి? నువ్వు అట్లా వెళ్తుంటే నీ పక్కనున్న ప్రతి ఒక్కడు నిన్న అదొక రాక చూస్తాడు చూడు. ఇప్పుడు ఏ డబ్బుతో తుడుస్తావు? ఏ డబ్బుతో కంచుకోట కట్టుకుంటావు? ఏ రకంగా వాళ్ళ మనుషుల్లోకి దూరినో నీ మీద ఉన్న ఆ బ్యాడ్ ఆ చూపును మారుస్తావు, ఇంప్రెషన్ని ఎట్లా మారుస్తావు? మేడం ఏం కాదు మేడం, వాడి ఇష్టం, నాకేంటి, నేను డబ్బు నా ఇష్టం అని ఒక వర్డ్ని యూజ్ చేస్తున్నారు అనుకుంటే రేపొద్దున నీకు పెళ్ళి. ఈ ఒక గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ సోషల్ మీడియా యూ విల్ బీ ఈజీగా. మొన్న ఒక క్రికెటరు జస్ట్ 1 డేలా 1 నైట్లా 1 ఓవర్లా 6 బాళ్ళు తీసినందుకు 3000 సబ్స్క్రైబర్ల నుంచి ఇన్స్టాగ్రామ్లో 3 లక్షలు 4 లక్షలు ఇప్పుడు పెరిగిపోయి ఉంటుంది కాబట్టి ఓవర్ నైట్. ఎంత బెటర్ ఉందో అదే న్యూస్ ఎప్పటికైతే ఉండిపోద్ది కదా, ఉంటుంది, రికార్డ్ క్రియేట్ చేస్తుంది. అవునా? హిస్టరీ విల్ రికార్డ్, డోంట్ రికార్డ్ యువర్ క్వశ్చన్స్, హిస్టరీ విల్ రికార్డ్ యువర్ ఆన్సర్స్. నీకేం కష్టాలు ఉన్నాయి, నువ్వు ఎందుకు పడ్డది, అందరు చూసిండ్రు, అందరు చూసిన వాళ్ళు తప్ప అని అక్కడ ఎవడు మాట్లాడాడు. పలానా అమ్మాయి ఇలా బిహేవ్ చేసిందా లేదా? రేపు నీకు పిల్లలు పుడితే ఏ మొహం పెట్టుకొని ఏ సంఘంలో బతుకుతా అనుకుంటున్నావు? నువ్వు బ్రతికినన్ని రోజులు నీకంటే చిన్నోళ్ళు ఉన్నారు, నీకంటే పెద్దోళ్ళు ఉన్నారు, నీ ఏజ్ వాళ్ళు ఉన్నారు. అంటే నీకు పిల్లలు పుట్టినాక మళ్ళీ వీళ్ళంతా కలుస్తుంటారు కదా ఎక్కడో ఒక్కడ.
పలానా విష్ణుప్రియ వాళ్ళ అమ్మాయి, పలానా విష్ణుప్రియ వాళ్ళ అబ్బాయి. ఎవడు పెళ్లి చేసుకోవాలి? నీ మెంటల్ డిప్రెషన్ నువ్వు ఏ డబ్బులు పెడితే పోతుంది అనుకుంటున్నారు? దీపికా పదుకొని డిప్రెషన్ మీద మాట్లాడినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అందరికీ. అంత పెద్ద యాక్ట్రెస్ ఒక లవ్ బ్రేకప్ తోటి షీ కుడెంట్ ఈవెన్ కమ్ అవుట్. షీ స్ట్రగుల్డ్ లైక్ ఎ హెల్. థెరపీస్కి వెళ్ళి, కౌన్సిలింగ్లకు వెళ్ళి, దెన్ షీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ద డిప్రెషన్ వెరీ సీరియస్లీ. ఎలా ఓవర్కమ్ అయింది. ఇప్పుడు తలుచుకున్న అమ్మాయి కళ్ళెంబడి ఇట్లా పటపటపడమని నీళ్ళు గారుతాయి. ఇది సెన్సిటివిటీ, అమ్మాయిలకు ఉండే సెన్సిటివిటీ ఇది. అట్లాంటిది నువ్వు నీ ఓన్గా నీ బాడీ నీకేమో అవసరం? నీకు ఉండే ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయిరా. నీ గుణాన్ని, నువ్వు ఆపర్చునిటీస్ని కష్టపడితే బ్యూటిఫుల్ సాంగ్స్ చేసింది ఒక అబ్బాయి పేరు ఎవరో మానస ఎవరితోటో, ఎక్స్ట్రాడినరీ. అసలు చూడండి ఎంత కష్టపడి ఒక సాంగ్ చేస్తే ఆ అమ్మాయికి వచ్చిన ఫేమ్ అదిరిపోయి ఉండే. ఏం లాభం? ఈరోజు అక్కడి నుంచి, అంటే నేనెవరు, నా కళ్ళలో నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ పడితే కావచ్చు నీకు, బట్ నేను చాలా హర్ట్ అయినా ఒక సాటి ఆడదానిగా. ఆ పిల్ల అలా చేయకుండా ఉండాల్సింది. ఆ పిల్లకి అసలు ఎంత మంచి ఫ్యూచర్ ఉండేది, ఎంత కష్టపడుతుంది, అంత హెవీ మంచి గట్టి పర్సనాలిటీ. అలాంటిది అసలు జంగన మంచి వెయిట్ కూడా, ఎంత బాగా డ్యాన్స్ వేస్తుంది. ఏం లాభం? ఇంకొంచెం గట్టిగా కష్టపడి రాదు? వర్క్ చేయి, 10 షోలు చేయి, 20 షోలు చేయి. ఏం లాభం అమ్మ? నువ్వు ఇప్పుడు ఈ దేన్ని పెట్టి తుడిసి ఎన్ని డబ్బుల కోట్ల కట్టలు నువ్వు, మేడం ఏం కాదు మేడం, ఇవాళ రేపు డబ్బు ఉన్నాడు అందరు మర్చిపోని వాళ్ళు కూడా ఉంటారు. నిన్ను చెడ్డ చూపు చూసేవాళ్ళు కూడా ఉంటారు. నీ ఫ్రెండ్స్ నీ డబ్బు చూసి నీకు అక్కడ మందం ఇస్తారేమో, బ్యాడ్కి వచ్చి చీప్ బిచ్ అనేటోళ్ళు కూడా ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ మనీ. బికాజ్ ఆఫ్ వాల్యూస్కి మనము రివార్డ్స్ ఇవ్వకుండా ఫేమ్కి రివార్డ్ ఇవ్వడం. నవ్ ఐ డేస్ దిస్ ఫేమ్, సోషల్ ఫేమ్ హ్యాస్ బికమ్ డెమోక్రటైజ్డ్. ఎనీబడీ కెన్ గెట్ ద ఫేమ్ హూ ఈజ్ విజిబుల్. ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఫేమ్. ఇంతకుముందు ఫేమ్ ఈజ్ నాట్ డెమోక్రటైజ్డ్. ఫేమ్ ఎవరికి డెమోక్రటైజ్డ్ ఉండే? సమ్ సైంటిస్ట్లో, సమ్ పొలిటికల్ లీడర్స్, సమ్ సినీ ఆర్టిస్ట్లో, వీళ్ళకు ఫేమ్ దట్ వాజ్ డెమోక్రటైజ్డ్. ఇప్పుడు ఫేమ్ ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో దోజ్ హు ఆర్ సీన్, నువ్వు చెడ్డ చేయి, నువ్వు చెత్త చేయి, నువ్వు మంచి చేయి, నువ్వు ఏం చేయి, డెమోక్రటైజ్డ్. హూ ఆర్ వెరీ మచ్ సీన్ ఇన్ ద మీడియా. బట్ పవర్ ఈజ్ నాట్ డెమోక్రటైజ్డ్ యెట్. అందుకనే ఎవ్రీబడి రన్స్ టు పాలిటిక్స్. దేర్ ద పవర్ కమ్స్. మనీ పవర్ కమ్స్. మనీ సంపాదించాలి. ఫేమ్ ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ ద పవర్. You're getting my point. Yeah. So at the same time, that is why everybody wants that fame. ఎక్కడ కొన్ని రోజులు ఉంటుంది, పవర్ కావాలి. పవర్ ఏంటి? మనీలో ఉంది, మనీ సంపాదిస్తాం. సో దిస్ ఈజ్ హౌ సమ్వేర్ లైఫ్లో అసలు ఒక తృప్తి, ఒక రెస్పెక్ట్, ఒక వాల్యూ, ఈ పదాలన్నీ చాలా దూరాలకు అటకెక్కి ఎక్కడికో పోయినాయి. మార్స్కు పోతున్నారు కదా మనుషులు. వీటికంతే ముందు అవన్నీ అక్కడికి వెళ్ళిపోయాయి. ప్రపంచంలో ఇప్పుడు రూల్ చేస్తున్నది ఏంటి? ఎథిక్స్ లేవు, ఏం లేవు, జస్ట్ ఓన్లీ మనీ. ఆ మనీ ఏ రకంగా వచ్చినా సరే కావాలి. పవర్ కూడా అంతే, ఎవరిని చంపైనా తీసుకోవాలి. సో అది మనము రక్త సంబంధాలలో కూడా చూస్తుంటాము. తల్లిని చంపి ఆస్తి రాయించుకునేవాడు, చంపి ఏలు ముద్ర వేయించుకునేవాడు, జుట్టు బట్టి గుంజుకొని తల్లిదండ్రితో రాయించుకున్నవాడు. ఇట్లాంటి సమాజంలో బతుకుతున్నప్పుడు ఆమె వాళ్ళు అమ్ముకుంటుంది, వేరే వాళ్ళు మనసు అమ్ముకుంటున్నారు, డబ్బుల కోసం ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుని డబ్బు ఉందని. ఎవ్రీవేర్ ట్రేడింగ్ ఈజ్ గోయింగ్ ఫర్ మనీ. సో ఇట్స్ ఎ వెరీ పెయిన్ఫుల్ టాపిక్. కానీ అందరు అమ్మాయిలు అట్లున్నారా? లేరు. ఆ కొంతమంది అమ్మాయిలను చూసి సరే ఎలాగైతే ఏంటి ఇట్లనే అంటారు, చూడు ఆమెకి ఎంతమంది పెరిగినరో అని ఇంకెవరైనా అమ్మాయిలు కనుక వచ్చిన కొంచెం డబ్బులైనా కానీ అని మొదలు పెడదామని అనుకుంటే అంత ఈజీ కాదు. లైఫ్ చుక్కలు చూపిస్తుంది. ఆ తర్వాత రక్తం కళ్ళల్లోంచి కారాలి. ఎవ్వడు పాపం అనడు, ఎవ్వడు నీ దగ్గరికి రాడు. అలాంటి పాపిష్టి లోకంలో బతుకుతున్నాం. సావిత్రి అమ్మ బోలెడు మంచి పనులు చేసింది, ఎక్స్ట్రాడినరీ లేడీ. డబ్బు లేనప్పుడు ఎవరూ రాలే పక్కకి. సో నీకు సిల్క్ స్మిత సినిమాల్లో చేస్తేనే యాక్టింగ్ అది. ఆవిడ షీఈ్ అ బ్యూటిఫుల్ లేడీ అట, యాక్టింగే.
యాక్టింగ్ చేస్తేనే తనకెవరు ఒక మంచి రెస్పెక్టబుల్ హోదా ఇవ్వని మనం జనాలు ఏంటి నువ్వు ఇలా సబ్స్క్రిప్షన్లు పెట్టుకొని చూడి సొల్లగార్చుకుని చూసేవాడు ఎవ్వడు నీకు రెస్పెక్ట్ చేయడు. వాడు కూడా నువ్వు డైరెక్ట్గా కనిపించినప్పుడు బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు, నువ్వు తట్టుకోలేవు. అండ్ బికాజ్ అప్పుడు ఎందుకు తిట్టావు అని నువ్వు అడగలేవు, బికాజ్ నీకు పే చేసిండు, నువ్వు ఇచ్చినావు హక్కు. వాడు ఏమని అంటాడు, యు ఆర్ గివింగ్ దట్ రిస్క్, యు ఆర్ గెటింగ్ మై మనీ. ఇట్స్ అ వెరీ డీప్ డిస్కషన్. అండ్ ఎవరైతే ఇవి బ్లాక్మెయిల్స్ వస్తాయి, ఇప్పుడు ఈ అమ్మాయికి నార్మల్ ఉంటుంది అనుకుంటున్నారా లైఫ్? ఎవడు పడితే వాడు హై లెవెల్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఎక్కడోళ్ళు కానీ దే వాంట్ హర్ టు కమ్ టు యూజ్ అవుట్ ఆఫ్ ద వే. ఇఫ్ దే డోంట్ కమ్ దే బ్లాక్మెయిల్. ఎన్ని ఉంటుందిరా, ఎన్ని ఉంటుంది. ఏంటి ఈ డబ్బులు ఏమైనా నవ్వుకొని డబ్బులు చంపాయి, హలో, ఈ డబ్బులతోటి నువ్వు మొత్తం లైఫ్ పే చేయాల్సి ఉంటుంది కష్టాలు. వయసు అయిపోయిన తర్వాత ఏంటి, ఇప్పుడేంటి ఇంకొక 10 ఏళ్ళు 5 ఏళ్ళు అయితే పెళ్లి చేసుకోవాలి, ఎవడు చేసుకుంటాడు నిన్ను? పుసుక్కుని ఇంకెవడో దరిద్రుడు దొరికిండి అనుకుందాం. పిల్లలేంటి, దరిద్రుడు అనొద్దు, ఆయన మహానుభావుడు అనాలి యాక్చువల్లీ. నిన్ను చేసుకున్నాక పిల్లల పరిస్థితి ఏంటి, అమ్మా నాన్నల పరిస్థితి ఏంటి, చుట్టాల పరిస్థితి ఏంటి? చుట్టాలను తీసేయండి అసలు, ఎందుకంటే వాడు ఏనాడు మనకి పనికి రాలేదు అనుకుందాం. సో డోంట్ ఈవెన్ డేర్ టు థింక్. బికాజ్ ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తాను, నేను మీ ఇంట్లో ఒక అక్కనా, అమ్మనా, పిన్నినా, అత్తనా, ఫ్రెండ్నా, కోచ్నా, ఐ డోంట్ నో, ఒక వెల్ విషర్. బట్ ఈ రకంగా అండ్ మీడియాను కూడా దాన్ని ఒక పెద్ద చర్చనీయాంశంగా చేసి మనం కూడా చేయొద్దు. దీన్ని వార్నింగ్ లాగా ఇచ్చుకుంటూ పోవడమే కానీ ఇంకా సబ్స్క్రిప్షన్లు పెరిగినరు ఇవి అవి అని మనం ప్రమోషన్లు చేసుకుంటూ పోతే వాళ్ళకు ఫ్రీ ప్రమోషన్ దొరుకుతుంది. మోస్ట్ ఈ మధ్య అట్లా చాలా అయిన వాళ్ళందరినీ ఎక్కువగా మీడియా ఇంటర్వ్యూస్ చేయడం వల్ల దే బికేమ్ పాపులర్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బిగ్ బాస్, దే ఆర్ గోయింగ్ టు ఎంజాయింగ్ ద లైమ్ లైట్ అండ్ దే ఆర్ థింకింగ్ ఇప్పుడు ఇది ఇలా వెళ్ళొచ్చు, ఒక పాత్ చూపించి దాన్ని మనం హైలైట్ చేస్తున్నాం. అది నాకు కొంచెం ఇష్టం లేని కారణం కూడా. బట్ నా వేలో నేను చెప్తాను కాబట్టి మళ్ళీ ఎక్కడో ఒక భయం, ఎక్కడో ఒక బెంగ, వేరే యంగ్గా ముద్దుగా ఉన్న అమ్మాయిలు. కవిత మొన్న యూకేలో అనుకుంటా ఒక 18 ఏళ్ళ ఒక అందమైన అమ్మాయి గ్రాడ్యుయేషన్ అయింది అని చెప్పేసి సమ్వేర్ షీ వాంట్ టు గో టు ఫస్ట్ టైం పబ్కి పోయిందంట. పబ్కి వెళ్ళి వెళ్తే అక్కడ ఎవరో యంగ్ అబ్బాయిలు జనరల్గా ఇస్తారు కదా, డ్రింక్ ఆఫర్ చేస్తారు. డ్రింక్ జనరల్గా తీసుకోవద్దని అంటాం, ఎవరు ఇచ్చింది కూడా. అసలు మనకు చిన్నప్పటి నుంచి నేర్పేదే కదా, ఎవడు చాక్లెట్ ఇచ్చినా తెలియనోడు ఏం తీసుకోవద్దని చిన్నప్పటి నుంచి నేర్పించింది. సో ఇప్పుడు ఇదే పాష్ అయిపోయింది అన్నట్టు, అట్లా మేనర్స్ కాదు, అట్లా నో అని అన్నట్టు. పాపం ఎందుకో తాగింది, మీరు నమ్మరు, అది తాగిన జస్ట్ 5 minutesలా కింద పడిపోయి మొత్తం ఇట్లా అయిపోయి పారాలసిస్ అయ్యి అసలు న్యూరలాజిక్ మొత్తం పారాలసిస్ వచ్చేసింది. అసలు ఆ ఫోటో చూస్తుంటే నా కళ్ళలోంచి ఇలా కారిపోయినాయి. ఏ బిడ్డైనా మన బిడ్డేగా, ట్రూ. సో నేను ఎందుకు ఇది గుర్తు చేసి చెప్తున్నాను అంటే, డోంట్ అసలు ఎక్కడికి పోయినా ఎవ్వరి చేతుల మీదుగా తాగకండి. మీరు మొహమాటానికి ఏదైనా ఒకటి అందులో ఏం కలిపారో తెలీదు మనకి, మిమ్మల్ని ఎలా యూజ్ చేస్తారో తెలీదు. మేడం ఒక యూజ్ అయినరు కానీ అది మళ్ళీ షూట్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారో తెలీదు. ఎక్కడికి వెళ్తుందో అసలు మీ లైఫ్ మీకు తెలీదు. ఒక్క అడుగు కథం లైఫ్ని మొత్తం ఎస్కలేటర్ మొత్తం ఎక్కడికో నిన్ను లోయల్లోంచి పడేస్తుంది. సో కాబట్టి మాకు ఇచ్చిన అవకాశం ఒక మంచి చెప్పడానికి నేను ఎప్పుడు చెప్తా, డివైన్ కాలింగ్, దిస్ ప్రొఫెషన్ హ్యాస్ చూజ్ మీ రాదర్ ఐ చూజింగ్ ప్రొఫెషన్ అని చెప్తాను. ఈరోజు కూడా నాకు ఖచ్చితంగా నా మాట వినే అమ్మాయిలు ఉన్నారు, నాకు పెట్టేవాళ్ళు ఉన్నారు. దిస్ జనరేషన్ ఈజ్ అ బిగ్ ఫ్యాన్స్ ఫర్ యూ అని, యంగెస్ట్ ఫ్యాన్ అని పెడుతుంటారు. సో వాట్ ఎవర్, అండ్ ఐ వాంట్ టు వార్న్ యూ అండ్ అట్ ద సేమ్ టైమ్ గైడ్ యూ అండ్ డైరెక్ట్ యూ. డోంట్ చూజ్ ఈజీ పాత్స్. అది కొంచెం షార్ట్ కట్స్ ప్లెజర్ మాత్రమే ఉంటుంది, కానీ ప్రెషర్ ఉంటుంది చూడు, లైఫ్ టైం ఉంటుంది. నీ కళ్ళ ఎవడు పట్టుకోలేదు, బట్ నీ కళ్ళల్లో నువ్వు చూసుకోలేవు. చాలా కష్టం అవుతుంది, మానసిక వ్యధ ఉంటుంది చూడు. అది ఇక్కడి నుంచి నీకు చూడడానికి దమ్ము సరిపోదు, ధైర్యం సరిపోదు, నువ్వు క్లియర్ చేయలేవు, ఎవ్వడు చూడలేదు, నువ్వు మాత్రమే అనుభవించాలి అది. సో ప్లీజ్ ఐ వార్న్ యూ ఆల్, డోంట్ గెట్ ఇన్ టు దిస్ ట్రాప్స్ ఆఫ్ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఇచ్చారని. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఇప్పుడు ఈ అమ్మాయి చేసినట్టు చచ్చినా చేయకండి. హోప్ ఇప్పుడన్నా అమ్మాయి తప్పు ఒప్పుకొని అది క్యాన్సిల్ చేసి అలా మార్పు ఏమైనా వస్తే బాగుంటుంది. నిజంగా నేను విష్ణుప్రియ ఒకప్పుడు
కష్టపడి పైకొచ్చిన అమ్మాయి అని అలా లోపల ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ సాఫ్ట్ కార్నర్ ఇలా ఉండే. ఇప్పుడు చాలా చాలా కోపం, బాధ, రేపు నీ ఫ్యూచర్ ఏమవుతుందో భయం కూడా వేస్తోంది ఒకవైపు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కవిత.